భోగి పండ్లు మన భారతీయ సాంప్రదాయాలలో ప్రతి పండగ వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. అలాంటి పవిత్ర ఆచారమే భోగి పండ్లు పోయడం. భోగి పండుగ రోజున సాయంత్రం వేళ చిన్నారులకు భోగి పండ్లు పోయడం శుభప్రదమని పెద్దలు చెబుతారు. పురాణాల ప్రకారం భోగి రోజు సూర్యుడు ఉత్తరాయానికి చేరువయ్యే పుణ్యకాలం. ఈ సమయంలో పిల్లల కోసం చేసిన కర్మలు సూర్యానుగ్రహాన్ని ప్రసాదిస్తాయని విశ్వాసం. ఈ ఆచారంలో రేగి పండ్లు, చెరకు ముక్కలు, నాణాలు కలిపి సిద్ధం చేస్తారు. రేగి పండ్లు ఆయురారోగ్యానికి, చెరకు తీపి జీవితానికి, నాణాలు లక్ష్మీ కటాక్షానికి ప్రతీకలు. ఈ మూడు కలిపి పిల్లల తల మీద నుంచి కిందకి భోగి పండ్లు పోస్తారు. అలా పోయడం అంటే శరీరంలో ఉన్న దోషాలు భూమిలో కలిసిపోవాలని సూచన. పురాణ భావన ప్రకారం చిన్నారులపై ఉండే దృష్టి దోషాన్నే భోగి పీడ అంటారు. ఈ విధంగా భోగి పండ్లు పోయడం వల్ల ఆ పీడ తొలగిపోతుంది. పిల్లలకు ఆరోగ్యం, దీర్ఘాయుష్యు, బుద్ధి, భోగభాగ్యాలు కలగాలని పెద్దల ఆశీర్వాదమే ఈ ఆచారం. సూర్యానుగ్రహంతో సంతానానికి ఆనందం, ఐశ్వర్యం ప్రసాదించాలనే సంకల్పమే భోగి పండ్ల సాంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు.